ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, మన జీవితంలో అద్భుతం చూడాలంటే, ఆశీర్వదించబడాలంటే యేసు వైపు నువ్వు చూస్తే నీ జీవితంలో ఈ కార్యములన్నీ సఫలమవుతాయి. నువ్వు చేయబోనుకున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచే దేవుడే ప్రభు. మనం ఆయన వైపు చూస్తే, ఆయన స్వరాన్ని వినగలిగితే తప్పకుండా నీ జీవితంలో కార్యములన్నీ సఫలమై నీ జీవితంలో ఆనందం, సమాధానం, సంతోషం నువ్వు చూస్తావు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ మాట దేవుడు అబ్రహాంతో చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, దేవుడు అబ్రహామును చూస్తూ ఉన్నాడు, కానీ అబ్రహాం ఎక్కడ చూస్తూ ఉన్నా అంటే దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. మనమైతే లోకం వైపు చూస్తాం, బంధువుల వైపు చూస్తాం, ఫ్రెండ్స్తో అలా తిరగాలని చూస్తాం. కానీ అబ్రహాము దృష్టి అంతా ఒకటే, ఒక దేవుని నేను కనుగొనాలి, నిజ దేవుని తెలుసుకోవాలని చెప్పి ఒక ఆకాంక్షతో, ఒక నిరీక్షణతో దేవుని మీద దృష్టి పెట్టి చూస్తున్నప్పుడు దేవుడు తన స్వరంతో అబ్రహాంతో మాట్లాడాడు. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, ఎందుకంటే నువ్వు నా వైపు చూస్తున్నావు కాబట్టి నేను నిన్ను మంచి స్థలంలో ప్రవేశపెడతాను. అయితే నువ్వు నీ బంధువులను, నీ ఉన్న స్థలాన్ని, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళిపో. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ మాటను పట్టుకున్నాడండి. ఈరోజు మనకు కూడా వాక్యము, ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకున్నప్పుడు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన ఎక్కిస్తాడు. ఇప్పుడు అబ్రహాము ఉన్న స్థలంలో ఉంటే, అదే స్థలంలో ఉండుంటే అబ్రహాం పేరు ఇక్కడ బైబిల్లో వచ్చిండేది కాదు. మనందరం అబ్రహాం గురించి అసలు మాట్లాడుకునే వాళ్ళమే కాదు. దేవుడు అబ్రహాం మాట, చెప్పిన మాట ఏదైతే అది పట్టుకొని విన్నాడో, ఆ స్థలానికి సాగి వెళ్ళాడు. దేవుడు అబ్రహాంను బహుగా దీవించాడని రాయబడింది. బహుగా ఆశీర్వాదం పొందాడు, బహుగా దేవుని సమాధానం పొందాడు, దేవుని సంతోషం పొందాడు. ఎన్నడూ చూడని ఆనందాన్ని అబ్రహాం అనుభవించడానికి కారణం ఏంటంటే ప్రభు మాటను పట్టుకున్నాడు. ఈరోజు ప్రభు మాట అంటే మనకు లెక్కలేదు. ఎవ్వరి మాటైనా వింటాం, ఫ్రెండ్స్ మాట, పక్కింటోళ్ళ మాట, ఎదురింటోళ్ళ మాట, ఏదైనా వింటాం. కానీ వాక్యం ద్వారా వెలువడుతున్న దేవుని మాట మనం వినాలంటే మనకు చాలా కష్టం. చాలా అది అమ్మో దేవుని మాట ఇది చేయాలన్నా, ఇది స్వీకరించాలన్నా, ఈ రూట్లో వెళ్ళాలన్నా, ఈ రూట్లో వెళ్తే నాకేం జరుగుతుంది, ఇలా తిక్క ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కానీ అబ్రహాం ఆ ప్రశ్న లేదండి. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, నువ్వు చూపించు, ఫలానా చోటుకి వెళ్ళమని చెప్పు, ఆ ప్లేస్కి వెళ్తాను. ఏదైతే చెప్పాడో ఆ ప్లేస్కి వెళ్ళి గుడారం కట్టుకుని దేవుడి నామంలో ప్రార్థిస్తాం. ఏ ప్లేస్కి అయితే వెళ్ళాడో ఆ ప్లేస్లో బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తాం. అందుకే అబ్రహాం జీవితంలో కృపాక్షేమములు, ఆశీర్వాదాలు ఆయన వెంట నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈరోజు చాలామంది దీవించబడాలనుకుంటారు, చాలామంది హెచ్చించబడాలనుకుంటారు. దేవుని మాట పట్టుకోకుండా నువ్వెలా హెచ్చించబడతావు, నువ్వెలా దీవించబడతావు, నువ్వెలా అందరికీ ఆశీర్వాదం కారణంగా ఎలా మార్చబడతావు? ఈరోజు ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడు. దేవుని మాట పట్టుకో, దేవుడు ఏం చెప్తున్నాడో ఆ ప్రకారంగా మాత్రమే చేయి. రాంగ్ వేలో వెళ్ళకు. మరి అలా వెళ్ళినప్పుడు చాలా ప్రమాదం. కాబట్టి అబ్రహాము దేవుని మాట ప్రకారం వెళ్ళాడు, దీవించబడ్డాడు, బహుగా ఆశీర్వాదం అబ్రహాం పొందాడు. అదే దీవెన నువ్వు పొందాలంటే దేవుని మాట పట్టుకో. దేవుడు తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. ఈ విషయంలో ప్రభు అన్ని విషయాల్లో నీ కృప చూపి ఈ వాక్యం ప్రకారం నడిపించునుగా. ఆమె అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. అబ్రహాం జీవితంలో ఆశీర్వాదం పొందాడంటే ఊరికే పొందలేదు నాయన. నీ మాట విన్నాడు, నువ్వు చెప్పిన చోటుకి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, అక్కడ ప్రార్థన చేశాడు. అన్ని విషయాల్లో అబ్రహాం దీవించబడ్డాడు. ఈరోజు ప్రతి బిడ్డలు నీ మాట ప్రకారం నడుచున్నట్లు, నీ మాట చొప్పున చేయనట్లు ప్రతి వారి జీవితాల్లో ఆశీర్వాదం పొందినట్లు కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి అన్ని విషయాల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్.